బేసికల్గా భయం అనే ఒక నెగటివ్ ఎమోషన్ని తీసుకొని అదే హీరోయిక్ స్టేటస్గా ఈ సినిమా డిజైన్ అయింది. సో కొంచెం ఆఫ్ బీట్ క్వశ్చన్స్ అడుగుదాం, సినిమా కంటే కొంచెం దూరంగా. భయం అన్నది కొరటాల శివ గారికి ఎంత క్లోజ్గా అసోసియేట్ అయింది? మీరు దేన్ని చూస్తే భయపడతారు సార్? ఏం చూస్తే భయపడినాను మాత్రం చెప్పదా సార్? లేదు, చాలా భయాలు ఉంటాయి. అంటే నాకు ఫస్ట్ అయితే నేను చేసిన నాకు ఇచ్చిన పని నేను కరెక్ట్గా చేస్తాను లేదా అనేది నాకు అతిపెద్ద భయం. ఆ పనికి ఆ భయం నడిపిస్తుంది నన్ను రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్. అందుకే ప్రతి సినిమా నేను ఫస్ట్ సినిమా అలాగే అనుకుంటా. ఎవ్రీ డే నవ్వుతూ ఉంటాను కానీ కూలుకుంటాను కానీ లోపల ఒక భయం ఉంటుంది నాకు. ఇది నా ఫస్ట్ అప్పుడే పని పర్ఫెక్ట్గా బయట సార్. కొన్ని సరదాగా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాగా అడుగుతాను, దానికి మీరు చెప్పాలి. పబ్లిక్లో మాట్లాడాలంటే మీకు భయమా, లేకపోతే ఒక కాన్వర్సేషన్లో ఎవరి పేరైనా మర్చిపోతే భయం వేస్తుందా? ఈ రెండిట్లో చూస్ వన్. నాకు ఎవరి పేరు మర్చిపోతున్న భయం. వాళ్ళు ఏమైనా అనుకుంటారా, ఏమైనా ఇంట్రెస్ట్ మర్చిపోయి జరిగిందా అలాంటిది ఏమన్నా? మల్టిపుల్ టైమ్స్. ఎందుకంటే పెద్ద టీము అందరి గురించి మాట్లాడాలని ఉంటుంది, ఎక్కడో మర్చిపోతా ఒకటిగా. సో ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి, మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అప్పుడు భయం వేస్తుందా? సెల్ ఫోన్లో ఒకటే ఒక్క పాయింట్ ఉంది, ఛార్జ్ బ్యాటరీ అబౌట్ టు డై, ఛార్జర్ కనిపించట్లా, అప్పుడు భయం వేస్తుందా? దానికి భయం లేదు, దానికి హ్యాపీ ఫీల్ అయిపోద్ది, వదిలిపోద్దని. నాకు ట్రాఫిక్ ఇరుక్కుని అర్జెంట్గా ఎవరన్నా వెయిటింగ్ అంటే చాలా భయం నాకు. ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరో ఒక మనిషి వస్తాడు, ఏదో ఒక పని వచ్చి ఆగిపోతుంది, మీరేమో వెళ్ళాలి, వాళ్ళని కాదనుకొని వెళ్తారా? అప్పుడు భయం వేస్తుందా? ఒక ఊరు వెళ్ళాలి, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫ్లైట్ మిస్ అయిపోతుంది, ఆ భయం ఉంటుందా? రెండు భయాలే. ఎక్కువగా నాకు భయం ఫ్లైట్, సరే ప్రిపేర్ అయిపోతా, ఫ్లైట్ నెక్స్ట్ ఫ్లైట్ పెట్టుకోవచ్చు అని. బట్ ఇక్కడ మనిషిని నొప్పించకూడదు, ఇంకో మీటింగ్ ఉంటుంది, అది ఒక టార్చర్. అది అవతల మనిషి కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అలా మిమ్మల్ని టార్చర్ పెట్టిన మనిషి ఎవరైనా ఉన్నారా? చాలా సార్. చెప్పకూడదేమో అంటే పైగా పెద్ద పనులు కూడా కాదు, కూర్చొని ఉప్పరసోది కోసం అని చెప్పి ఆ కబుర్లు చెప్పేవాళ్ళు, అంటే కొంచెం కోపం. సో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో టాక్, అది దాని గురించి భయం వేస్తుందా? క్రిటిక్ రివ్యూ వినాల్సి వస్తుందని ఫస్ట్ భయం వేస్తుందా? రిజల్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ కాబట్టి క్రిటిక్స్కి నేను పెద్దగా ఆలోచించను, దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది జాబ్. కానీ ఆ ఫస్ట్ కాల్ ఏంటి, టెన్షన్ ఉంటుంది కదా బాగా. దేవరా సినిమా సక్సెస్ డెఫినెట్లీ మేమందరం చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఆల్ యువర్ హార్డ్ వర్క్స్ షుడ్ డెఫినెట్లీ పే ఆఫ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ ద యూనివర్స్ గివ్స్ యూ more and more పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు యూ అండ్ యువర్ టీమ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.